హలో ఎవ్రీవన్, మీకు ఈరోజు అయితే పొట్టు మినపప్పు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. తెలియని వాళ్ళ కోసం చాలా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ మధ్య అందరూ పొట్టుపప్పు యూజ్ చేసేవాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం తగ్గిపోయి ఉంటారు. ఊళ్ళలో కూడా ఎక్కువ గుండు పప్పే యూజ్ చేస్తున్నారు. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ 5 మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మార్నింగ్ మనం నానబెట్టుకుంటాం కదా, నానబెట్టుకున్న తర్వాత వీటిని జస్ట్ ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే దీనికి ఉన్న పప్పు అంతా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అప్పుడే పప్పు వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా జాలించండి. ఇట్లా జాలిస్తే మనకి పప్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, గింజలు కూడా ఏమీ రావు, నార్మల్ పప్పే వస్తుంది. ఇట్లా 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 అనుకుంటే మనకి పప్పు అనేది ఈజీగా వస్తుంది. నేను ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నా దీని మీద, పప్పు రావడం నాకు పొట్టు రావడం కోసం ఈజీగా. వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి ఇట్లా అంటే చెయ్యి మునిగే అంత. ఇప్పుడు చూడండి, మొత్తం పొట్టే వస్తుంది, ఎక్కడన్నా కొంచెం వస్తుంది. సో ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటే పిసుక్కుంటే మనకి ఈ పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. చేసుకునేటప్పుడు ఊడిపోయినాక ఇట్లా వాటర్ని ఇట్లా అంటే పప్పు ఊడిపోయినాక లూజ్ అయిపోతుంది కదా, తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది పైన తేలుతూ ఉంటుంది. మనం ఇట్లా చేయి పెట్టేసామంటే వచ్చేస్తుంది. చూడండి, వీటిలో గింజలు ఏమీ లేవు. ఇట్లా తీసేసుకొని మనం గిన్నెలో వేసేసుకోవటం ఈజీగా అయిపోతుంది. ఇంకా వస్తుందంటే ఇట్లా పెట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇవి 2 కప్స్ పప్పు. అంటే మనం రైస్ పెట్టుకుంటాం కదా కుక్కర్లో, రైస్ కుక్కర్తో దానికి గిన్నెలు వస్తాయి కదా, దాంతో 2 కప్స్ పోసాను. ఈ పొట్టుపప్పు మనకి చాలా మంచిది కదా. మేము ఈ పప్పు ఊర్లో తెచ్చుకుంటాము, కాకపోతే ఇది ఊర్లో నుంచి తెచ్చినవి కాదు, ఊరికి వెళ్ళలేదు, ఊర్లో ఉన్నాయి పప్పు. మేము ఆల్రెడీ కొన్నది, ఇది బయట తెచ్చుకున్నాము. మనకి పొట్టుపప్పు కూడా దొరుకుతాయి కదా. సో మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే పప్పుని అంత చక్కగా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ బాగా నానుంటుంది కాబట్టి జస్ట్ వరకు మనం అట్లా పిసుక్కుంటే వచ్చేస్తుంది ఈజీగా. స్పీడ్గా చేస్తే కింద అంతా వాటర్ స్ప్లిట్ అవుతాయి అని నేను స్లోగా చేస్తున్నాను, లేదంటే ఇంకొంచెం స్పీడ్గా చేసుకోవచ్చు. మళ్ళీ కింద అంతా వాటర్ పడిపోయి ఆగం అవుతుందని నేను కొంచెం స్లోగా చేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి కొంచెం ఇట్లా వేసుకుంటే చూడండి వచ్చేస్తుంది, ఎక్కడన్నా ఒక పప్పు వస్తుంది. సో ఇట్లా ఒక ప్రాసెస్ ఇట్లా చేసుకోవచ్చు. చాలా మటుకి పైన ఉందంతా వచ్చేస్తుంది. మీకు గింజలు వస్తుంటే వాటిని దాంట్లో వేసేసి ఓన్లీ పొట్టు వాటికి తీసుకోండి. ఇదిగోండి, రావట్లేదు అనుకుంటే మనం మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా వడగట్టేసుకోండి. ఇదిగో చూడండి, మనకి పప్పు అంతా ఎట్లా వచ్చేస్తుందో చూడండి, ఎంత పప్పు వచ్చేసిందో. దీన్ని వాటర్లో మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ ఈ వాటర్ని దీంట్లో పోసేసుకోండి. ఒక 2 టైమ్స్ అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు సేమ్ దాన్ని. చూడండి, మనకి ఏ పొట్టు ఎంత వచ్చిందో ఒకసారి ఇట్లా వేయడానికి మీకు ఇది ఈజీ ఉంటుంది. చూడండి, ఒక్కసారికి ఎట్లా వచ్చిందో పప్పు, మీకు ఇది ఈజీ ఉంటుంది. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక పక్క పప్పు వాష్ చేసుకుంటే ఇంకో పక్క మా జోషుని హోంవర్క్ కూడా చేపిస్తున్నాను. 2 ఒకసారి అయిపోతాయి, ఎట్లాగ అది హోంవర్క్ టైమే. ఇప్పుడు మనం ఇట్లా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత పొట్టు వచ్చిందో, ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో. ఇలా మనం ఒక 2-3 టైమ్స్ సేమ్ వాటర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఎంతోసేపు పట్టదు ఇట్లా చేసుకోవడానికి, హార్డ్లీ 5 to 10 minutes. నేను వీడియోలో చూపించాను కానీ నాకు ఎంతసేపు పట్టింది, లేదంటే ఒక 10 minutesలో నాది అయిపోతుంది ఈజీగా.
దీంట్లో ఉంచేసుకుంటున్నాను, ఫ్రెష్ వాటర్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది పప్పు. మనకి ఇట్లా కావాలంటే ఇంత ఇట్లా ఉంచేసుకోవచ్చు, కొద్దిగా ఉన్నాయి కాబట్టి పప్పు. నేను ఇంకొక 1-2 టైమ్స్ అనేసి ఇంక ఇట్లా ఉంచేస్తాను. మనకి పప్పు చాలా మంచిగా అంటారు కదా. ఇది బయట స్టోర్లో నుంచి తెచ్చింది, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరికే స్టోర్లో నుంచి. దీంట్లో అయితే మట్టి కూడా ఏమీ లేదు, బాగున్నాయి పప్పు. సో నేను మీకు చూపించడానికి ఇక్కడ చేశాను హాల్లో. సో కొంచెం మెస్సీ అయిపోయింది, దీన్ని క్లీన్ చేయాలి. సో ఇదిగోండి మన పొట్టుపప్పు. నేనైతే ఇంకెట్లా ఉంచేస్తాను, ఇంక వాటర్ యాడ్ చేసేసి కొంచెమే కదా మనకి పొట్టు అక్కడక్కడ ఉంది, వీటిని ఉంచేస్తాను. మనం పొట్టుపప్పు వాడుకునేదే పొట్టుపప్పుతో తినాలని కదా, కాబట్టి ఫుల్గా తినలేము కదా, కొంచెం ఎక్కడన్నా ఒకటి ఉంచేసి. మీరు ఎవరికైనా ఇట్లా చాలా కాకపోతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, మనం 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయండి ఎట్లా ఉందో. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూస్తుంటే. ఫాలో ఫర్ మోర్.